కొన్నిసార్లు ప్రభుత్వం యొక్క మౌనం అతిపెద్ద సంకేతమవుతుంది. గాలివాటు ఇంకా రాలేదు, రాబోతోంది అని. నిన్న వరకు మనం ఇదే చెప్తున్నాం. భారత ప్రభుత్వం ఇండిగో మీద కఠినమైన చర్య తీసుకోవడానికి పూర్తిగా సిద్ధమవుతోందని. అప్పటి వరకు పరిస్థితి మస్కగానే ఉంది. నిర్ణయాలు టేబుల్ మీద ఉన్నాయి, కానీ ఆదేశాలు జారీ కాలేదు. ఇప్పుడు చిత్రం పూర్తిగా మారిపోయింది. గడిచిన 24 గంటల్లో తీసుకున్న అడుగులు స్పష్టంగా చూపిస్తున్నాయి. భారత్ తన ఆకాశాన్ని ఒకేలొక్క కంపెనీ మోనోపోలీకి వదిలేయడానికి బొత్తిగా మూడ్లో లేదు. తన దేశపు కాలికి తానే గొడ్డలితో తన్నుకునే ప్రయత్నం చేస్తే ఫలితమేమిటో దానికి ఒక ఫ్రెష్ ఉదాహరణను భారత్ ప్రపంచానికి చూపించేసింది. పెద్ద వార్తేమిటంటే, ఇండిగో చేతిలోంచి 10% వరకు ఫ్లైట్స్, రూట్స్ మీద కంట్రోల్ను భారత్ లాగేసుకుంది. దీనితో ఇండిగో పరిస్థితి ఇప్పుడు గట్టిగా దెబ్బతింది. కానీ దీని తర్వాత భారత్ను తక్కువ అంచనా వేస్తున్న విదేశీ కంపెనీలకు భారత్ యొక్క కొత్త చర్య ఒక పెద్ద పాఠంగా మారింది. పూర్తి అప్డేట్ ఏమిటి? చివరికి ఇండిగో మీద ఇంత గట్టి చర్య తీసుకోవాల్సి భారత్కు ఎందుకు వచ్చింది? ఈ మొత్తం డెవలప్మెంట్ను అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 1 సెకండ్ మాత్రమే పడుతుంది, కానీ మాకు చాలా పెద్ద సహాయం అవుతుంది. వాస్తవానికి కథ ఇక్కడి నుంచి మొదలు కాలేదు. కొంచెం వెనక్కి వెళ్ళాలి. కొద్ది రోజుల క్రితమే ఇండిగో ఫ్లైట్స్లో ఎంత గందరగోళం జరిగిందో గుర్తు చేసుకోండి. భారత్ గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని రకంగా పైలట్ల కొరత, ఫటీగ్ నార్మ్స్ తప్పుడు నిర్వహణ, నిరంతర ఆలస్యాలు, ఒకేసారి 2000కి పైగా రద్దులు, ఇవన్నీ చూపించాయి దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ అదే అయినా అతిపెద్ద రిస్క్ కూడా అదే అయిపోయిందని. అప్పుడే డీజీసీఏ మొదటిసారి 5% ఫ్లైట్ కట్ ఆదేశం ఇచ్చింది. ఇండిగో తాను నిర్వహించగలిగినన్ని ఫ్లైట్స్ మాత్రమే నడపాలని. అది కేవలం శుభారంభం మాత్రమే. నిజమైన చర్య ఇప్పుడొచ్చింది. ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని ఆ 5% కట్ను రెట్టింపు చేసింది. అంటే ఇప్పుడు ఇండిగో తన ఆపరేషన్స్లో పూర్తిగా 10% వరకు ఫ్లైట్స్ తగ్గించాల్సిందే. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఇది సంకేతం. ఇక చాలు. ఒక ఎయిర్లైన్ 3 వంతుల ఆకాశాన్ని ఆక్రమిస్తే, దాని కదలికతో మొత్తం సిస్టమ్ కూలిపోతే ప్రభుత్వం చేతులు కట్టి కూర్చోదు. కేవలం కటౌతి మాత్రమే కాదు, ప్రభుత్వం మొదటిసారిగా పెద్ద ఎయిర్పోర్టుల్లో అబ్జర్వర్లను నియమించింది. ఇండిగో ప్రతి కదలికను పర్యవేక్షిస్తారు. అంటే ఇక కంపెనీ రిపోర్ట్లు తయారు చేసుకోదు, ప్రభుత్వం తానే చూస్తుంది ఎక్కడ తప్పు జరుగుతోందో. అలాగే డీజీసీఏ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ప్రారంభించింది. ఇది అంతే. డాక్టర్కు అనుమానం వచ్చినట్టు బయట నుంచి రోగి బాగానే కనిపిస్తున్నా లోపల వ్యాధి ఉందేమో అని చెప్పకుండా చెకప్ మొదలుపెట్టినట్టు. ఈ అన్ని అడుగుల అర్థం ఒక్కటే. నిన్న మనం ప్రభుత్వం సన్నాహాల్లో ఉంది అంటే, ఈరోజు ప్రభుత్వం చర్యల్లో దిగింది అని చెప్పాలి. నిన్న కథ అపూర్ణంగా ఉంటే, ఈరోజు పూర్తిగా స్పష్టమైంది. భారత్ తన విమానయాన వ్యవస్థను ఒకే కంపెనీ బలహీనత మీద ఆధారపడనివ్వదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని కొంచెం దూరం నుంచి చూద్దాం. ఇండిగో కథ కేవలం ఒక కంపెనీ సమస్య మాత్రమే కాదు, భారత్ యొక్క మొత్తం ఏవియేషన్ నిర్మాణంలోని బలహీనత. దానిమీదే ఇప్పుడే దేశం దృష్టి పెట్టింది. ఇండిగో కదలిక ఎందుకు ఇంత పెద్ద దెబ్బయింది? మిగతా ఎయిర్లైన్స్ ఈ భారాన్ని వెంటనే ఎత్తుకోలేకపోయాయి ఎందుకు? భారత్ దేశీయ మార్కెట్లో ఇండిగో మార్కెట్ షేర్ దాదాపు 60 నుంచి 65% మధ్య ఉంది. అంటే రోజూ ఎగిరే ప్రతి 10 మందిలో 6 ఇండిగోలోనే ప్రయాణిస్తారు. రెండవ స్థానంలో ఉన్న ఎయిర్ ఇండియా గ్రూప్ మొత్తం 25 నుంచి 30% దాకా. తర్వాత అకాసా ఎయిర్, స్పైస్ జెట్, మిగతా చిన్న కంపెనీలు మొత్తం 10-12% కూడా కష్టం మీదే. ఈ అసమతుల్యతే కారణం. ఇండిగో రీల్ అదిరితే మొత్తం సిస్టమ్ కుదేలవుతుంది. ఎయిర్ ఇండియా గ్రూప్ ఇంకా భారీ పునర్నిర్మాణంలో ఉంది. అకాసా వేగంగా పెరుగుతోంది, కానీ ఇంకా 10-12% దాకా. స్పైస్ జెట్ పోరాడుతోంది. అంటే ఆల్టర్నేటివ్స్ దాదాపు లేవు. ప్రయాణికులకు వేరే మార్గమే లేదు. అందుకే పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇండిగో ఆదాయం గురించి మాట్లాడితే, 1 సంవత్సరంలో 1000 కోట్లు లాభం సంపాదించే కంపెనీ. గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరణ చేసింది. కొత్త విమానాలు కొనుగోలు చేసింది, రూట్స్ పెంచింది. కానీ విస్తరణ వేగం అంత ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్స్ పునాది అంత బలంగా తయారు కాలేదు. ముఖ్యంగా పైలట్స్, క్రూ, బ్యాక్ అండ్ మేనేజ్మెంట్. ఇప్పుడొక చిన్న ప్రశ్న. ఈ సమస్య కేవలం భారత్లోనే ఎందుకు కనిపిస్తోంది? ప్రపంచంలో ఇంతకుముందు జరగలేదా? దోస్తులారా, ఖచ్చితంగా జరిగింది. అమెరికాలో 2022లో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ మెల్ట్ డౌన్ ప్రపంచానికే హెచ్చరికయింది. అక్కడ కూడా ఒకే కంపెనీ దేశీయ ఫ్లైట్స్లో చాలా పెద్ద వాటా కలిగి ఉండటంతో సిస్టమ్ క్రాష్ అయితే లక్షలాది ప్రయాణికులు చిక్కుకున్నారు.
అమెరికా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. యూరప్లో కూడా చాలాసార్లు ఎయిర్లైన్స్ మీద పెనాల్టీలు విధించారు. ఎందుకంటే వాటి సైజ్ అంత పెద్దదై ఒక్క షాక్ మొత్తం ఖండంలోని ఫ్లైట్స్ను ప్రభావితం చేసేది. అంటే భారత్లో ఈరోజు జరుగుతున్నది ఒక గ్లోబల్ ప్యాటర్న్లో భాగమే. ఒక కంపెనీ ఎంత పెద్దదైతే దాని పతనం కేవలం వ్యాపార పతనం మాత్రమే కాదు, జాతీయ సంక్షోభంగా మారుతుంది. ఇప్పుడు ప్రశ్న, భారత్ ముందు ఏం చేయగలదు, ఏం చెయ్యాలి? మొదటి అడుగు బ్యాలెన్స్ తేవడం. ఇండిగో ఆధిపత్యాన్ని తగ్గించి మిగతా ఎయిర్లైన్స్కు బలంగా ఎదగడానికి అవకాశం ఇవ్వడం. ఎయిర్ ఇండియా గ్రూప్ను వేగంగా నిలబెట్టడం, కొత్త ఆటగాళ్లకు రూట్స్ అండ్ స్లాట్స్ ఇవ్వడం, అకాసా వంటి క్యారియర్స్కు కొత్త నగరాలతో అనుసంధానం చేయడానికి మద్దతివ్వడం. రెండవ అడుగు ప్రయాణికుల భద్రత, హక్కులను బలోపేతం చేయడం. ప్రపంచంలో మరిన్ని చోట్ల ఉన్నట్లు ఎయిర్లైన్ తప్పు చేస్తే నిర్ణీత పరిహారం తప్పనిసరిగా ప్రయాణికులకు రావాలి. భారత్కు బలమైన ప్యాసింజర్ ప్రొటెక్షన్ కోడ్ అవసరం. మూడవ అడుగు కెపాసిటీ బిల్డింగ్. మరిన్ని పైలట్స్, మెరుగైన శిక్షణా వ్యవస్థ, ఎయిర్లైన్స్ తాము నిర్వహించగలిగినన్ని ఫ్లైట్స్ మాత్రమే జతచేయాలని నిర్ధారించడం. ఇప్పుడు ఆ నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. రాబోయే నెలల్లో భారత్ ఏవియేషన్ సెక్టార్ బ్యాలెన్స్ మొత్తం మార్చగలిగినది. ఇండిగో 10% ఫ్లైట్ కట్. ఇది కేవలం కట్ మాత్రమే కాదు, రీడిస్ట్రిబ్యూషన్ మోడల్. ఇండిగో ఇక నడపలేని రూట్స్ అండ్ స్లాట్స్ మిగతా ఎయిర్లైన్స్కు ఇవ్వబడతాయి. అంటే ఒకప్పుడు ఇండిగో ఒంటరిగా లేదా అతిపెద్ద ఆటగాడిగా ఉన్న చోట ఇప్పుడు ఎయిర్ ఇండియా గ్రూప్, అకాసా ఎయిర్, స్పైస్ జెట్, మిగతా కొత్త క్యారియర్స్ తమ వాటాను పెంచుకుంటాయి. ఈ స్లాట్స్ ముఖ్యంగా ఇండిగో మోనోపోలీ ఉన్న గడ్డి టైం విండోస్లోనే ఇవ్వబడతాయి. అంటే ఒకే కంపెనీ ఆధిపత్యం ఉన్న రూట్స్లో ఇప్పుడు పోటీ పెరుగుతుంది. అంటే ప్రయాణికులకు ఎక్కువ ఆప్షన్స్, మెరుగైన సేవలు, చాలా కేసుల్లో చౌక ధరలు లభించే అవకాశం పెరుగుతుంది. మీ అభిప్రాయం ఏమిటి? భారత్ ఇండిగో మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలా, లేక ఇప్పటికే చేసినవి సరిపోతాయా? కామెంట్స్లో తప్పక చెప్పండి. మీ అభిప్రాయం చాలా విలువైనది. వీడియో నచ్చితే లైక్, షేర్ మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ సెట్ చేయండి.